ముఖ్య నాయకుల సమావేశం, అన్ని కుల సంఘాల పెద్ద మనుషుల, అన్ని గ్రామాల పెద్ద మనుషుల సమావేశంలో భాగంగా ముస్తాబాద్ మండల బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందరి ఆమోదం మేరకు ఏకగ్రీవంగా అధ్యక్షులు అంటే చైర్మన్ గారు, అదేవిధంగా కన్వీనర్, ఉపాధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షులుగా చైర్మన్గా కొండ యాదగిరి గౌడ్, ముస్తాబాద్ పట్టణ వాస్తవ్యులు ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కన్వీనర్గా తోట ధర్మేందర్ కోత్గల్ గారు ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా శీలం ప్రశాంత్ ముస్తాబాద్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా జిల్లాల మల్లేశం గూడెం వాస్తవ్యులు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాదా నరేష్ చీకోడ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బోయిని గంగాధర్ ఆవునూరు, కదిర సత్యగౌడ్ మద్దికుంట ఉపాధ్యక్షులుగా 5 ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ముగ్గురు ఎన్నుకోవడం జరిగింది. చిగిరి వెంకన్న కొండాపూర్, తాడెపు కొమరయ్య నామపూర్ గారు, జింకా పవన్ మద్దికుంట గారిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శులుగా 9 మందిని ఎన్నుకోవడం జరిగింది. చీట్నేని సరిత గూడెం వాస్తవ్యులు, గాడిచల్ల రామచంద్రం చిప్పలపల్లి, గీసా భిక్షపతి గూడూరు గారు, తుపాకుల శ్రీనివాస్ గౌడ్ బందనకల్ గారు, కోడే శ్రీనివాస్ ముస్తాబాద్ గారు, రాగం కుమార్ మర్యాపల్లి గారు, మోతే బాలరాజు గౌడ్ మోయిన్కుంట గారు, పెంచేర్ల బాలేంద్ర ముస్తాబాద్ గారు, పూస బాలయ్య ముస్తాబాద్ గారు కార్యదర్శులుగా 9 మంది ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కోశాధికారిగా సుద్దాల దేవయ్య గారు చిప్పలపల్లి వాస్తవ్యులు ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులు అన్ని మండలాల అన్ని కుల సంఘాల అధ్యక్షులు శాశ్వత కార్యవర్గ సభ్యులుగా మరి నిర్మాణం చేయడం జరిగింది. రానున్నటువంటి కాలంలో బీసీ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా రాష్ట్ర స్థాయిలో ఏ బీసీ సంఘం పిలుపునిచ్చిన స్పందించడానికి మరి రాష్ట్ర స్థాయిలోనే ముస్తాబాద్ మండలికి బీసీ జేఏసీ ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి ఏకగ్రీవంగా ముస్తాబాద్ మండల జేఏసీ 42% రిజర్వేషన్ సాధించడానికి ముందుకు రావడానికి కూడా అందరూ సుముఖంగా వ్యక్తం చేస్తూ రానున్నటువంటి కార్యాచరణ మరి మిగతా సమావేశాల్లో నిర్ణయించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.